సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అధిష్టానంతో సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, చెప్పండి, అధిష్టానంతో సీఎం భేటీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? కావ్య, కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కలిశారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా రాహుల్ గాంధీకి పరిచయం చేశారు. రాహుల్ గాంధీ సందర్భంగా అందరినీ కూడా అభినందించారు. అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని, మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను, ఎమ్మెల్సీలను, కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులందరినీ కూడా అభినందించారు. ముందస్తుగా గడిచిన 3 నెలలుగా ముగ్గురు మంత్రులు పూర్తిగా ఆ నియోజకవర్గానికి కేటాయించి అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ వచ్చి అక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునే స్థాయికి పార్టీని బలోపేతం చేయడాన్ని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించినట్టుగా మనకు సమాచారం ఉండాలి. ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా కష్టపడి అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేయాలని చెప్పేసి దిశానిర్దేశం చేసేట్టుగా తెలుస్తుంది. రాహుల్ గాంధీ హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడాన్ని భవిష్యత్తులో రానున్న చర్చ, అదేవిధంగా కార్యక్రమ ఎన్నికలకు ఇది ఒక నిదర్శనంగా తెలుస్తుంది. ఇక్కడ ఏ విధంగా అయితే అందరూ కలిసికట్టుగా ప్రణాళికబద్ధంగా ఒక దీక్షతో ముందుకెళ్లారో అదే విధంగా మిగిలిన ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి సూచించినట్టుగా తెలుస్తుంది. కావ్య, ధన్యవాదాలు తిరుపాల్.